నాకు సిగ్గేస్తుందండి. ఏ మన ఇద్దరం కలిసి వెళ్తే మీ అమ్మగారు ఏమనుకుంటారో ఏమో. ఓహో. ముందు నేను వెళ్తాను, తర్వాత మీరు రండి. అంటే నేను ఇప్పుడే ఎక్కడి నుంచో వచ్చినట్టు. ఈ మాత్రం కూడా తెలియదు, అన్నీ నేనే చెప్పాలి. ప్రేమాయణంలో ప్రథమ తాంబూలం ఎప్పుడు ఆడవాళ్ళకి. పదాని వెనకాలే వస్తాను. అత్తయ్య, అత్తయ్య. వసంత, ఓ రామ్మారా, రవి వచ్చే వేళ అయింది. అవునండి, వారు ఇప్పుడే వచ్చేస్తారు. నీకెలా తెలుసు? అబ్బాయి, ఇప్పుడు మీరు చెప్పారు కదా. అమ్మా అమ్మా. ఓహో. మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఎందుకో? ఇప్పుడే మీ అమ్మగారు మీ మాటే చెప్తున్నారు. వసంత, నువ్వు రవి. అబ్బాయి, మేము కలిసి రాలేదండి, వేరే వేరే వచ్చాం కదండి. అవునండి. సరే, మీరిద్దరు. అబ్బాయి లేదమ్మా, నేను. ఏమిటి బాబు ఆ కంగారు? మీరిద్దరూ కూర్చొని మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తా. మా అమ్మ కూర్చొని మాట్లాడుకోమని. కూర్చో కూర్చో. ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడను? లేకపోతే పోట్లాడు. అది పెళ్ళైన తర్వాత. పెళ్ళయింది అనుకోరాదు. అయితే చూడండి, పెళ్లికి ముందు మీ లోపాలన్నీ నాకు చెప్పేయాలి. ఎందుకు? ఎందుక? అప్పుడు నా లోపాలు మీరెంచలేరుగా. ఇదిగో చూడండి, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు ఎంచుకోరాదు. భార్యాభర్తలు ఎలా మెలగాలి అనేది ఇప్పుడు రిహార్సల్ చేద్దాం. రిహార్సలా? అదేనండి, అంటే ప్రాక్టీస్. భర్త ఆఫీసు నుంచి అబ్బా అమ్మా ఆయాసంగా తిరిగి వచ్చాడు. భార్య ఏం చెయ్యాలి? చెయ్యండి. అబ్బా అమ్మా. రండి, కూర్చోండి. అమ్మా ఇప్పుడే వస్తాను. అబ్బా అబ్బా. తాగండి. ఏమిటది? కాఫీ. కాఫీ నేను తాగడానికి తెలీదు. అదంతా పెళ్లికి ముందు. ఇప్పుడు పెళ్ళైంది, నేను చెప్పినట్లు వినాలి. అలాగే నేను గ్లాస్ పెట్టేది. నా ఒళ్ళు మండుతోంది. నాకంతకంటే మండుతోంది. అది సరే గాని, ఏమండి, నేను కొత్త చీర కొనుక్కున్నాను, బాగుందా? అసహ్యంగా ఉంది. ఏమిటి? కాఫీ పంచదార లేదు. కాఫీలో పంచదార తక్కువైతే పెళ్ళంతో తీగ మాట్లాడడానికే. చీర ఎలా ఉందండి? ఏమిటి ఎలా ఉండేది? నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు ఖర్చు పెడితే ఎలాగో అని భర్త సంపాదన పెట్టి భార్య ఖర్చు పెట్టాలి. భార్య ఖర్చును బట్టి భర్త సంపాదించాలి, ఆ మాత్రం తెలీదు. ఇదిగో నువ్వు మాటకి మాట మాట్లాడుతున్నావు. భర్త ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి రాగానే ప్రేమతో 2 భాషలు మాట్లాడటం నీకు తెలీదు. నేను ప్రేమగానే మాట్లాడాను, మీరే మండి పడుతున్నారు. నేను మండి పడితే నువ్వు శాంతించాలి. నేను శాంతంగానే ఉన్నాను. నువ్వు శాంతిగా మాట్లాడేది. నువ్వే చెవిట పక్కలాగా చెడుపట్లాడుతున్నావు. చెడుపట. మీరే ఎలక్ట్రిక్ టపాస్ లాగా ఎగిరెగిరి పడుతున్నారు. పెళ్లిగాక ముందు పువ్వులు మతాబాలాగా కలకలాడుతూ ఉండేదానివి. పెళ్ళైన తర్వాత కప్పగంతులా ఎగిరిగిరి పడుతున్నావు. ఎగిరిగిరి. నేనేం కాదు, మీరే ఆట మామూలుగా ఢామ్ ఢామ్ అంటున్నారు. అవునవును, నేను బయట ఆటం బాంబునే, కానీ ఇంట్లోకి పెళ్ళా ముందుకు వచ్చిన తర్వాత చుచ్చుపుడిలాగా తుస్సుమంటున్నాను. ఎందుకు ఎప్పుడు నన్ను ఇలా ఆడిపోసుకుంటారు? ఏమిటి మర్యాదగా వసంతాన్ని పిలవలేదు? ఏమిటి మర్యాదగా పిలిచేది? అసలు నువ్వు నాకు భర్తవి, నేనే నీకు భర్తని. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా, అది బుద్ధి తక్కువ. నేను ప్రేమించమని మిమ్మల్ని బతిమాలానా? నేను బతిమాలానా? అయితే పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారా? ఏదో పాపం ఆడపిల్ల అడుగుతుంది కదా, ఒప్పుకున్నాను. అలాగా? అయితే నేను పోతున్నా. ఎక్కడికి పోతావేమిరా? ఎక్కడ పోతావా? పుట్టింటికి. పుట్టింటికా? అవును. వెళ్తావా? వెళ్తాను. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. ఇదిగో మళ్ళీ అడుగుతున్నాను, వెళ్తావా అని. వెళ్తాను వెళ్తాను. వెళ్తే ఏం చేస్తారు? ఏం చేస్తానా ఇప్పుడు బద్దలు కొడతాను. మీరు ఎప్పుడు ఇంత పోట్లాడతారు? నువ్వే పోట్లాడి ఏడుస్తున్నావు. నేను ఏడవకేం చేయను. ఇదిగో చూడు, మర్చిపోయావు, ఇది రిహార్సల్. రిహార్సలా? పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఎలా అన్యోన్యంగా ఉండాలా అని రిహార్సల్ చేస్తున్నాం. అంటే ప్రాక్టీస్. ఎలా ఉండకూడదో రిహార్సల్ చేశారు. పాపం సిగ్గుపడి పారిపోయింది. ఈ పాటికి ఇంటికి చేరి ఉంటుంది. ఇంకేం చేస్తారు? కోడలు తెచ్చిన స్పెషల్ కాఫీ ఇక అత్తగారే ఆరగించాలి. మర్చిపోయాను. ఏంటి నాయనా? ఇవాళ బాబా షాప్కి వెళ్ళాను. అక్కడికి ఎందుకు వెళ్ళావు నాయన? ఉద్యోగరీత్యా వెళ్ళవలసి వచ్చిందమ్మా. ఆసుపత్రిలో అతనికి నువ్వు చేసిన సేవగాను కృతజ్ఞతగా దీన్ని నీకు బహుమానంగా ఇవ్వమన్నాడమ్మా. ఇది ఎందుకు తీసుకున్నావు? ఏం చేయను,
వద్దని ఎంత చెప్పినా కంటతడి పెట్టుకుని బ్రతిమాలాడు. కాదనలేకపోయా. ఇదిగో ఆయన అభిమానాన్ని శంకించాను, కానీ కోదండం సార్, అక్కడ కూర్చోన్నాడు చూసావా? ఆ కోతి ముఖం భాగవతారు. వాడి వీపు చిమచిమలాడుతుందట. ఒక గంట కనిపెట్టుండు. ఓ, వాడి సంగతి నేను చూసుకుంటాను. రా పార్వతి, నిన్ను చూడాలని వస్తున్నా. పొరపాటును కూడా ఆ పని చేయవద్దని ప్రార్థించడానికే వచ్చాను. ఈ గొలుసు ఎందుకు పంపించారు? ఏం పార్వతి, నా భార్యకేగా నేను పంపాను. ఆ హక్కు కూడా నాకు లేదా? బాధ్యతలను మరచిన వాళ్ళకి హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పాడు జూదం మానేయమని ఎన్నిసార్లు కాళ్ళ వేళ్ళాపడి బ్రతిమాలాను. మీరు వినలేదు. దాని ఫలితం చూడండి. తాళి కట్టిన భర్త బ్రతికుండగానే పసుపు కుంకుమ లేకుండా ఎండిన మోడులా నిలబడి ఉన్నాను. అవును పార్వతి, దీనికంతటికీ కారణం నేను. కానీ నేను ఇదివరకటి మనిషిని కాదు, పూర్తిగా మారిపోయాను. నా నడవడంతా మార్చుకుంటున్నాను పార్వతి. పరిస్థితులు ఇంత తారుమారైన తరువాత ఇప్పుడు ఎంత మారితే మటుకు ఏం ప్రయోజనం? పార్వతి, మీరు నా కొడుకుతో సంబంధాలు తగ్గించుకోవాలి. వాడు నాకు మాత్రం కొడుకు కదా పార్వతి. ఆ మాట 10 మందిలో చెప్పుకోగల స్థితిలో ఉన్నారా? పోనీ తండ్రిలా కాకపోయినా కనీసం స్నేహితుడిలా అయినా ఉండటానికి వీల్లేదు. అది మాత్రం కాదనుకో. నిన్ను బ్రతిమాలుకుంటున్నాను పార్వతి. అది మటుకు ఎలా సాధ్యం? మీరు చట్టాన్ని ధిక్కరించి తప్పించుకు తిరుగుతున్న హంతకుడు, వాడు మిమ్మల్ని పట్టుకోవాలని తిరుగుతున్న పోలీసు అధికారి. మీరు హంతకులని వాడికి తెలిస్తే ఈ అబలగతి ఏమవుతుందో ఆలోచించండి. అవునులే పార్వతి, అవును. నాది చావు బ్రతుకు కాని పరిస్థితి. తప్పు చేసిన వాడు మారటానికి వెళ్ళలేదు. చట్టం, సంఘం నన్ను ఎన్నడూ క్షమించు. భగవంతుడైనా నన్ను క్షమిస్తాడని నమ్మకం లేదు. పర్వాలేదు, నన్నెవరూ క్షమించనక్కర్లేదు. కనీసం నువ్వు క్షమిస్తానంటే చాలు పార్వతి. క్షమించు. నేను ఏకాకి, దిక్కులేని వాడిని. నాలో ఇప్పుడు ఒక తుఫాను చెలరేగుతున్నది. మిమ్మల్ని అందరినీ చూశాక బ్రతుకు మీద ఆశ పడుతున్నది. మళ్ళీ ఒక మనిషిగా భార్యాబిడ్డలతో సుఖంగా బ్రతకాలని నా మనసు తహతహలాడుతున్నది. కానీ ఇక నాకు అదృష్టం లేదు, నాకు ముక్తి లేదు. ఈ బాధ, ఆవేదన, దుగ్ధ నేను భరించలేను. ఇంతకంటే పోలీసులకు పట్టుబడితేనే నాకు మనశ్శాంతి. వద్దండి, వద్దండి, ఆ పని మాత్రం చేయకండి. గుడ్డివాడికి చూపు వచ్చినట్టు ఇంతకాలానికి మీరు నాకు కనిపించారు. ఇటు మీకు ఆపద రాకుండా, అటు బిడ్డ భవిష్యత్తుకు ఆటంకం రాకుండా కాపాడుకోవలసిన భారం నా నెత్తిన పడింది. పసుపు కుంకుమలతో కళకళలాడే ఇల్లాలుగా బ్రతికే భాగ్యానికి నోచుకోకపోయినా కనీసం ఒక ఆదర్శమైన తల్లిగా ఉండే అదృష్టమైన మీరే నాకు ప్రసాదించారు. ఆ అదృష్టానికి భంగం రాకుండా, నా ఆదర్శానికి అంతరాయి రాకుండా కాపాడవలసిన బాధ్యత కూడా మీదే. నన్ను ముత్తైదువుగానే చనిపోనివ్వండి. శిష్యా, గురువు వస్తున్నా. ఏం చేస్తున్నావురా? ఇదే ఎక్కడ ఆరేద్దామని ఆలోచిస్తున్నా. నా నెత్తిన ఆరై. అయితే సరే. అక్కడ కాదురా, ఆ. మొట్ట మీద ఆరై. త్వరగా ఆడుతుంది. సరే. లోపల మంటలు, ఆకలి మంటలు. రే బాబు, హోటల్కి వెళ్ళి టిఫిన్ పట్టరా. అప్పు పెరిగిపోయింది, ఇక వడ్లవాడు ఏమన్నాడు, డబ్బిస్తే తెస్తా. ఉంటే ఏమన్నట్రా?
రే శిష్య ఎందుకు నువ్వు ఉన్నావు? ఒక్క అరికతైనా క్యాన్వాస్ చేసి పెట్టావు. పోయి వాకిట్లో నిలబడు. దారిలో ఎవరన్నా పోతుంటే లాక్కొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టు. ఇక్కడే అరిక చేద్దాం. అయితే సరే. ఉన్నాడు గురువు వచ్చేస్తున్నాడు. ఎవరు అప్పులోడా? కాదు, కళాయికారుడు రిక్షానికి వస్తున్నాడు. అరికత బుక్కింగ్. లాగు తగిలిద్దాం. ఎగదాం, తగిలిద్దాం. లాగు తగిలిద్దాం. రాక రాక ఒకటి కూర్చొని స్వామి, అది ఒకటి స్వామి. దేవి గడితాం, దేవి గడితాం, దేవి. అదేంటది? కాలింగ్ బెల్. ఇది కొట్టడంతో నువ్వు కాఫీ పట్టరావాలి. ఎక్కడి నుంచి? హోటల్ నుంచి. నీ దగ్గర డబ్బులు ఉంటే పట్టరా? నా దగ్గర 15 పైసలు ఉన్నాయి గురు. సరే ఒక పని చేయి. ఇగో ఒక కాఫీ పట్టరా. కాఫీ గ్లాస్ అక్కడ ముందు పెట్టు, ఖాళీ గ్లాస్ నా ముందు పెట్టు. రెండు పైన మూతలు పెట్టు. పో. అక్కడ ఒక గిరాకీ వచ్చింది. సరే, నీకు పుణ్యం ఉంటుంది. అయితే సరే. రావయ్య మా ఇంటికి ఏకాంత రామయ్య, రావయ్య మా ఇంటికి ఏకాంత రామయ్య, రావయ్య. హరికథ కేసర టైగర వ్యాఘ్రేశ్వర భాగవతారు తమరేనా? కేసరి కాదండి, కేసరి. 4 జిల్లాల్లో మన పేరు మోతే ఆ మాత్రం నాకు తెలీదు. విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. మరేం లేదు, మా సమాజం తరఫున మీ హరికథా కాలక్షేపం ఏర్పాటు చేయాలని ఉంది. చూద్దాం. అలాగే. రే ఎవరు అక్కడ? నాయిగా, సూరిగా, ఎంతమంది నౌకర్లన్నా పెట్టండి, సమయానికి ఒక్కడున్నాడు. పోనివ్వండి కానీ మీరు ఈ నెలలో ఏ తారీఖున ఊళ్ళో ఉంటారు? ఎందుకు? హరికథకి. 3 వరకు మాట్లాడే పని లేదు. అయితే సెలవు. ఉండండి, పాపం మీరు ఎంత శ్రమపడి వచ్చారో, ఎంత ఉత్సాహంతో వచ్చారో నువ్వు డైరీ చూసి చెప్తాను. 7వ తేదీ ఢిల్లీ, 8 కలకత్తా, 9 హైదరాబాదు, 10 వెంకటాచల సత్రం, 11 మద్రాసు, 12 రామేశ్వరం, 13 కాశీ. అదెక్కడ ఇదెక్కడ? వీల్లేదంటే విమానంలో రమ్మంటారు. హరికథ కూడా విమానంలో చెప్పమంటారు. పోనీ మీకు ఏ తేదీ కావాలి? 17వ తేదీ రాత్రి 9 గంటలకి. 17 రాత్రి 9 గంటలకు. అరే మీరు చాలా అదృష్టవంతులండి. ఆ రోజు నాకు 8 గంటల వరకు ప్రోగ్రామ్ ఉంది. ఆ పైన రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఓన్లేండి, రెస్ట్ క్యాన్సిల్ చేద్దాం. ఏం చేద్దాం? ఎందుకండి ఇవన్నీ? ఏదోలేండి. ఇది లైట్ కాఫీ, నాకు ఇష్టం. నాకు లైట్ కాఫీ ఇష్టం అండి. నీకు లైటేనా? ఒరే సూర్య, తీసుకోండి. వేడి కాఫీ తెచ్చాడు కదా. మీరు హరికథకి ఏమాత్రం తీసుకుంటారేమిటి? కథగా 1000 రూపాయలు. అదే 1000 అడుగుతున్నాను, వాళ్ళు 900 ఇస్తా ఉంటున్నారు. అబ్బా, మీరెంత ఇస్తారు? 800 ఇస్తారా? 700, 400 ఇస్తారా? 350. సరే 116, 116 వేయండి. తోటి కళాకారులు డబ్బు పోతే పోయింది. అందులో మీ సమాజానికి సహాయం చేయాలని ఉంది. చాలా సంతోషం అండి. ఇంకొక షరతు. అయ్యా, నా హరికథకు శ్రోతలు కనీసం 1000 మంది అయినా ఉండాలి. అందులో ఒక్కడు తగ్గిన వెంటనే మంగళహారతి పాడేస్తాను. మీగా భయం ఏమక్కర్లేదు. మా సభ్యులే ఉన్నారు 1500 మంది. ఆ గుంపులో మీ ప్రాణాలు కాపాడమే కష్టం. ఏం చేస్తాం? కావాలంటే కళ కోసం ప్రాణాలైనా ఇస్తాను. అయ్యా, ఇంకొక చిన్న షరతు. నా కథ జరిగేటప్పుడు తలుపులన్నీ మూసేయాలి. అవును, సౌండ్ అది బయటికి పోకుండా. కాదండి, మధ్య మధ్యలో మనుషులు పోతూ వస్తూ ఉంటే నాకు చెడ్డ చిరాగ్గా ఉంటుంది. ఓ అలాగే అలాగే అలాగే. ఇవన్నీ మీకు అడ్వాన్స్ గా చెప్తున్నా. అడ్వాన్స్ గా ఎందుకు చెప్తున్నానంటే, మీకు అడ్వాన్స్ గా చెప్తే అడ్వాన్స్ గా మీరు ఏర్పాట్లు అవి చేసుకొని అడ్వాన్స్ అయింది, అర్థమైంది. శుభం. ఎంత ఇవ్వమంటారు? అడ్వాన్స్ నానోడుతూ నేను అడగను. అడ్వాన్స్ కర్మ ఏమిటండి? పూర్తి మొత్తం ముందే తీసుకోండి. చూడండి, తేదీ టైము అన్ని అందులోనే వేస్తున్నాయి. మరి నేను వెళ్ళొస్తాను. పూలమాల మాత్రం కొంచెం ఘనంగానే తెప్పించండి. అతి ఘనంగా తీసుకొస్తాను. ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూశానరా? నా ముఖమే. నీ ముఖంలే చూసావట్రా. పూర్తి పైకి ఎవరైనా ముందిస్తారు. సాటి కళాకారుడు కాబట్టి ఇచ్చాడు. గురు, అందులో సగం నాకు. గురు, ఈ బేరం అంతా నేను తెచ్చింది. ఏవి నోట్లు కనపడవే? ఓ చీటీ ఉంది, అందులో పెట్టాడేమో. 17వ తేదీ రాత్రి 9 గంటలకు నీవు హత్య చేయబడతావు. జాగ్రత్త, హెచ్చరిస్తున్నాం. హత్య. గురువా, గురువా, ఏంటి గురువా ఇది? గురువా, గురువా, అమ్మ బాబా, ఇక్కడ ఉంటే నన్ను కూడా చంపేస్తారు. గురువా, అమ్మ.
రవి లాంటి బుద్ధిమంతుడు మీకు అల్లుడుగా దొరకడం నిజంగా మీ అదృష్టం అంటాను. అదంతా మా అమ్మాయి వసంత అదృష్టం. అంతకంటే మీ సంస్కారానికి, విశాల హృదయానికి మనసారా అభినందిస్తున్నాను. మీ తమ్ముడిని చంపింది రవి తండ్రేనని తెలిసి కూడా అతనికి మీ అమ్మాయిని ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం. తండ్రి చేసిన నేరానికి కొడుకు ఏం చేస్తాడు? ఏమిటి, రవి తండ్రి మన కుమారుని చంపింది? అవును. అయితే ఈ సంగతి నీకు ముందే తెలుసా? తెలిస్తే ఎందుకు చెప్పలేదు? చెప్పవలసిన అవసరం రాలేదు, చెప్పలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇది మీకు అందరికీ తెలుసుననుకుని మాట్లాడాను, క్షమించండి. అమ్మా, చిచ్చి, ఆ కూలికోరు కుటుంబంతో బియ్యమా? అమ్మా, నా బొందిలో ఊపిరుండగా ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. అవ్వా అవ్వా, అమ్మా బజార్ వెళదా ఉన్నావుగా, వస్తావా? బజార్ లేదు, గిజార్ లేదు, ఊరుకో. ఏమిటవా? నీ పెళ్లి ఆగిపోయిందమ్మా. మనల్ని మోసం చేశారు. పెద్ద మనుషుల్లా నాటకం ఆడి నీ గొంతు కొయ్యాలని చూశారు. ఎవరు? ఇంకెవరు? ఆ రవి వాళ్ళ అమ్మ. అవ్వా, ఏమిటి నువ్వనేది? సరిగా చెప్పు. వసంత, ఆ రవి ఎవరో తెలుసా? మీ నాన్నని కూలీ చేసిన వాడి కొడుకమ్మా. నా కొడుకుని పొట్టన పెట్టుకున్నాడు, నా కడుపులో చిచ్చు పెట్టాడు. ఆ దుర్మార్గుడి కొడుకు వీడు. ఈ విషయం ఎన్నాళ్ళు మనకి చెప్పకుండా దాచిపెట్టి మోసం చేశాడు. అవునమ్మా, దేవుడికి నా మీద దయ రాలేదు. ఈ ఘోరాలన్నీ చూడమని నన్ను ఇంకా ఈ భూమి మీద ఉంచాడు. నా కొడుకుని చంపిన వాడి కొడుక్కి నిన్ను కట్టబెట్టి నీ గొంతు కొయ్యడానికేనమ్మా నేను ఇంకా బ్రతికున్నది. అమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. రవి చాలా బుద్ధిమంతుడు. పులి కడుపున పిల్లి పిల్లలు పుట్టవురా. అలా అనవద్దమ్మా. రవిని నేను బాగా ఎరుగుతున్నా. రత్నం లాంటివాడు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఏమైనా సరే ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. అత్తయ్య, వసంత, ఏమ్మా? మర్యాదల తర్వాత వారితో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి. వారేరి? ఏమిటమ్మా అదోలా ఉన్నావు? గోతులు తీసి ఆకులు కప్పినంత మాత్రాన దాగుతుందనుకున్నారా? తల్లి కొడుకులు ఇద్దరు కలిసి చాలా తెలివిగా నాటకం ఆడారు. ఏమిటమ్మా నువ్వనేది? మీ భర్త ఒక హంతకుడు కదూ? వసంత, మా నాన్నని చంపింది ఆయనే కదూ? ఏ రహస్యం బయటపడిందని స్తంభించిపోయారా? గొప్పింటి కుటుంబం కదా అని మసిపూసి మారడికాయ చేస్తారా? అలాంటి ద్రోహం నేనెన్నడూ తలపెట్టలేదమ్మా. ఈ రహస్యం నీకు తెలియకూడదని కాదు, రవికి తెలియకుండా ఉండాలని నా తాపత్రయం. మీ స్వార్థం మీరు చూసుకున్నారే కానీ నా సంగతి ఆలోచించారా? మా కుటుంబాన్ని దుఃఖ సముద్రంలో ముంచిన ఆయన కొడుకుని నేను ఎలా చేసుకోగలను? ఎంత దుఃఖం గుండెల్లో దాచుకుని తన బిడ్డను పెంచుకుంటున్నదో తెలుసా? తండ్రి హంతకుడని బిడ్డకు తెలియకుండా ఎన్ని కళ్ళతో కాపాడుకుంటున్నదో ఎరుగుదువా? నువ్వెన్నైనా చెప్పు నాయన, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఏ, నువ్వు మాత్రం నీ తమ్ముడిని గురించి పడ్డ ఆవేదనంతా మర్చిపోయావా? లేదమ్మా, మర్చిపోలేదు. కానీ అందుకు ఇతరులను నిందించడం మాత్రం పొరపాటు. ఏ, మనవాడేం తక్కువవాడా? వాడు ఒక హంతకుడే. ఏమిటి? ఏమన్నా? అవునమ్మా, వాడి భార్య చావుకు కారణం ఎవరు? వాడు కదూ. ఆవిడ ఒక మనిషిగా చూశాడా? నెలల పర్యంతం ఇంటి ముఖం చూడకుండా త్రాగుడు, జూదం ఒకటేమిటి, అన్ని రకాల వ్యసనాలకు లోనై ఆవిడ బ్రతుకులో నిప్పులు పోశాడు. ఆ మనోవ్యాధితోనే ఆమె కుళ్ళి కుళ్ళి ప్రాణాలు విడిచింది. నీ కొడుకు ప్రవర్తనే నీ కోడల్ని చంపింది. నీ కళ్ళ ముందే ఆ ఇల్లాలుపడిన నరకయాతనంతా మర్చిపోయావామా? లేదు నాయన, మర్చిపోలేదు. నీ కొడుకు ఒక జోదగాడు, ఇంకొక జోదగాడు అతన్ని చంపాడు. ఆ చంపినవాడు చనిపోయాడు. ఇదంతా నీ మనసు కష్టపెట్టడానికి చెప్పేది. ఈ పెళ్లి ఆపవద్దని చెప్పడానికే చెప్తున్నా. మన కుటుంబానికంతా వసంత ఒక్కగానొక్క బిడ్డ. దాని జీవితాన్ని మన చేతులతోనే పాడు చేయుద్దాం. అయిపోయింది. 8:50 అయిపోయింది. ముహూర్తం 9 గంటలకు. ఇంకా 10 నిమిషాల్లో గోయిందా గోయిందా. ఏకాకిని పలకరించే దిక్కు కూడా లేరు. పెళ్ళైనా చేసుకున్నారు కాదు, పెళ్ళైనా తోడుండేది. ఇప్పుడు చస్తే ఏడ్చే దిక్కు కూడా లేరు. కుక్క సాగు.
వచ్చాడు, పట్టుకున్నాడు. ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి, అప్పుడే వచ్చావు. వదులు వదులు, నన్ను వదులు. అయ్యో, ఇంకా 5 నిమిషాలే ఉంది. వచ్చి గడియారం 9 గొట్టకి నీకు దండం పెడతాను. నీకే చెప్పేది ఆగో. నా గడియారమే నా మాట వినడం లేదు. ఇక నాకు దిక్కెవరు? చెప్పిన మాట నువ్వు ఉండు, నీ పని చెప్తా. ఇప్పుడేం చేస్తా? అట్టకాదు నీ పని. నేనంటే అందరికీ లోకం అయిపోయానా? అయ్యో, ఎందుకైనా మంచిది, గదిలోకి వెళ్ళి దాక్కో. నా బొమ్మ చూసి నేనే భయపడ్డాను. ఒట్టి సన్నాసి, సందేహం లేదు. మంగళహారతి పాడమంటావా? పాడురా పాడు, చచ్చే ముందు వీళ్ళలో చేస్తాను. ఓరి దద్దమ్మ, ఈ వేళతో నీ పని ఆఖరు. నాకు తెలుసు, నువ్వేం భయపెట్టకర్లే. చస్తే ఒకేసారి చేస్తాను, నాతో పాటు నువ్వు చస్తావు. అది మాత్రం జ్ఞాపకం ఉంచుకో. ఎగతాళి చేస్తున్నావు, చస్తాను. వీరుళ్లాగా పోరాడి చచ్చి వీర స్వర్గం అలంకరిస్తాను. కానీ పోయే ముందు ఒక ముఖ్యమైన పని, విల్లు. నేను పోయిన తరువాత, అంటే పూర్తిగా చచ్చిన తరువాత, నా ఆస్తి అంతా, అంటే నా మంచం, గ్లాసు, చెంబు, బొక్కెన, తంబుర అన్ని ఊరికి ఉత్తరాన గంగానమ్మ గుడికి విరాళం కాదు కానుకగా ఇవ్వవలను. నా శవాన్ని ఏనుల మీద ఊరేగించవలను. ఇట్లు హరికథాకే చచ్చేటప్పుడు కూడా బిరుదులు ఎందుకు? ఒట్టి వ్యాఘ్రేశ్వర భాగవతార్. పోతున్నా, మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజుతో మీకు నాకు రుణం తీరిపోయింది. మంచమా, నీకు నా రుణమెల్ల సరిపోయే, ఇంకేటి ఆశయ్యనవ పైన. కానీ నీకు నాలాంటి తేలిక మనిషి దొరకడు. నువ్వు ఏ బోండాం పాలవుతావు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. దారిలో దాహం అయితే చచ్చేవాడికి దాహం ఏంటి? దాహంతోనే తెచ్చాననుకుంటాను. ఎవరు అక్కడ? నేనే. బాయ్ బాయ్. షటప్. నాకేం భయం అనుకున్నావా? రండిరా, అంతకున్నా రండిరా, నాతో పోరాడండిరా, నన్ను ఎదుర్కొండిరా, నా తలక చూడండిరా. బాగోతారంటే ఏమనుకున్నారు? మీరు ఇబ్బందులారా. రండిరా, రండి. చంపండి, చంపండి రా. బావతార్, చంపండి, బావతార్, చంపండి. ఎందుకు భయపడతా? చంపండి. బావతార్, మేము పోలీసులం. రవి మమ్మల్ని కాపలా పంపించాడు. అంతకులు గారు? కాదు. అమ్మయ్యా. జగము చీకటాయనే, బ్రతుకు భారమాయనే, కనుల నీరు నిండెనే, మనసు మోడువారెనే. జగము చీకటాయనే, బ్రతుకు భారమాయనే, కనుల నీరు నిండెనే, మనసు మోడువారెనే. ఆశాలత మొగ్గలోని నేల రాలిపోయెనే,
చీకటాయనే బ్రతుకు భారమాయనే కనుల నీరు నిండెనే మనసు మోడువారెనే పండు వంటి జీవితాలు ఎండమావులాయనే పండు వంటి జీవితాలు ఎండమావులాయనే మరువరాని గాయములై జ్ఞాపకాలే మిగిలెనే మరువరాని గాయములై జ్ఞాపకాలే మిగిలెనే జగము చీకటాయనే బ్రతుకు భారమాయనే కనుల నీరు నిండెనే మనసు మోడువారెనే జగము చీకటాయనే బ్రతుకు భారమాయనే అమ్మా, నేను ఆఫీస్కి వెళుతున్నాను. పార్వతమ్మ వస్తే నీ ఇష్టం వచ్చింది చెప్పి పంపు. నువ్వేం చేసినా మాకు ఇష్టమే. అమ్మా, పార్వతమ్మ వస్తుంది. పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను. రేపే తాంబూలాలు పుచ్చుకుందాం. వచ్చే నెలలోనే పెళ్లి జరగాలి. అమ్మా, లేమ్మా లే. మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా ఎలా ఏకమౌదుమో ఎలా కలిసిపోదుమో ఎలా ఏకమౌదుమో ఎలా కలిసిపోదుమో నా తనువు నీ తనువు వేరు వేరు వేరైన పాలు నీరు కలియునటులే కలసి మెలసిపోదము పాలు నీరు కలియునటులే కలసి మెలసిపోదము హక్కులు నా హక్కులు వేరు వేరు వేరైనా నీ హక్కులు నా హక్కులు వేరు వేరు వేరైనా కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా ఎలా ఏకమౌదుమో ఎలా కలిసిపోదుమో
ఆపేవే నీవంటే నీవను చూకి చులాడుకొందమా నా తనువు నీ తనువు వేరు వేరు వేరైన పాలు నీరు కలియునటులే కలసి మెలసి పోదము ఉన్నట్టుండి బాబా మనల్ని విడిచిపెట్టిపోతాడని కల్లో కూడా అనుకోలేదు. ఏ బాబా లేనిదే మనం బ్రతకలేమా? పైగా బాబా నన్ను అవమానించాడు. అతని మీద పగ సాధించి అతని అవసరం మనకు లేదనిపిస్తాను. బాబాకి ఆ సిఐడికి ఏదో సంబంధం ఉంది, లేకపోతే బాబా అతనికి లొంగిపోతాడా? ముందు ఆ సిఐడిని హతమార్చాలి. వాడున్నంత వరకు మనకు అపాయం. మనం వాణ్ణేం చెయ్యక్కర్లేదు, అంతా పోలీసులే చేస్తారు. ఎలాగా? బాబా దగ్గర గొలుసు పుచ్చుకోవడం నేను ఫోటో తీశాను. ఈ ఫోటో పోలీసులకు పంపించి లంచం పుచ్చుకున్నాడని పిటిషన్ పెడతాను. దాంతో వాడి ఉద్యోగం కళాస్. భేష్ భేష్, మంచి ఉపాయం. రవి, ఏమిటండి ఇది? సస్పెన్షన్ ఆర్డర్. నేనేం చేశానండి? ఆ వడ్డీ వ్యాపారి బాబా దగ్గర నువ్వు ఒక గొలుసు తీసుకున్నావట, నిజమేనా? నిజమేనండి, తీసుకున్నాను. డబ్బిచ్చి తీసుకున్నావా? లేదండి. కానుకగా తీసుకున్నావా? బాబాను మనం అనుమానిస్తున్నాం. అతని దగ్గర నీవు తీసుకున్న కానుకను లంచంగా పరిగణించి నీ మీద చర్య తీసుకోవాల్సిందిగా నాకు ఆర్డర్ వచ్చింది. మీరు నమ్ముతున్నారా? నమ్మకం అలా ఉంచు. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నువ్వు కానుకలు తీసుకోవడం తప్పని తెలుసా? తప్పే సార్. ఆనాడు నాలో ఏదో శనిగ్రహం ప్రవేశించింది, కాదనలేక తీసుకున్నాను. కానీ ఆనాడే డబ్బిచ్చి కూడా ఇంకో నెక్లెస్ కొన్నాను సార్. ఆ దొంగల ముఠాను పట్టుకోవడానికి నువ్వు కావాలని ఆలస్యం చేస్తున్నావని, దానికి కారణం ఇలాంటి లంచాలేనని ఒక ఆకాశరామన్న ఉత్తరం, దాంతో ఒక ఫోటో కూడా వచ్చాయి. రవి, నువ్వు ఆ గొలుసు లంచంగా తీసుకోలేదని నిరూపించగలవా? నిరూపిస్తాను సార్. నువ్వు తీసుకున్నప్పుడు సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఎవరు? ఆ ఫోటోను చూడొచ్చా? వాయిస్. ఏదో చెప్పబోయి ఆగావే? వద్దండి, ఈ బురదలోకి ఇంకొకళ్ళ లాగి వాళ్ళకి చెడ్డ పేరు తేవటం నాకు ఇష్టం లేదు. ఈ కళంకం నుంచి బయటపడవలసిన బాధ్యత నాది. నన్ను మీరు అపార్థం చేసుకోవద్దని ప్రార్థిస్తున్నా. రవి, నా చేత్తో నీకు సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చినందుకు చాలా విచారిస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా బాధ్యత నేను నిర్వర్తించాలి. ఇదంతా ఆ దొంగల ముఠా కుతంత్రం. ఈ ఫోటో బాబా షాపులోనే తీశారు. నా మీద హత్యా ప్రయత్నం కూడా అక్కడే జరిగింది. కనుక ఈ దొంగల ముఠాకి బాబాకు ఏదో సంబంధం ఉంది, సందేహం లేదు. సార్, ఎలాగైనా సరే ఈ దొంగల ముఠాను పట్టి ఇచ్చి నా మీద వచ్చిన అపవాదు తొలగించుకునేటంత వరకు మళ్ళీ నా ముఖం మీకు చూపించాలి. క్షమించండి. సరే. అమ్మా, అమ్మా. ఏమిటి నాయనా? ఆనాడు బాబా ఇచ్చాడని గొలుసిచ్చానే, అదేదమ్మా? అది ఎక్కడ పెట్టావమ్మా? ఎక్కడో పెట్టి మర్చిపోయాను నాయన. ఎంత వెతికినా కనపడలేదు. అయ్యో, ఎంత పని చేశావమ్మా? దాన్ని నేను లంచంగా తీసుకున్నానని నా మీద నేరం ఆరోపించారమ్మా. బాబా దగ్గర నీవు తీసుకున్నది లంచమా? అవునట. ఆ బాబాకు దొంగల ముఠాకు ఏదో సంబంధం ఉంది. నాకు గొలుసు ఇచ్చినట్టే ఇచ్చి ఫోటో తీయించి పోలీసులకు పంపించాడు. అంత పని ఆయన చేసి ఉంటాడు నాయన. నిజంగా నీకు ద్రోహం చేసేవాడైతే ఆనాడు అపాయం నుంచి నిన్నెందుకు కాపాడుతాడు చెప్పు? అది నాటకమైన నా అనుమానం. నన్ను నమ్మించి మోసం చేయడానికి పడిన పన్నాడు. కాదు నాయన. అమ్మా, అతను అన్నాడు ఆసుపత్రిలో ఉన్నాడు కదా, ఎలాంటి వాడని నీ ఉద్దేశం? నాకు తెలిసినంత వరకు ఆయన మంచివాడని నా నమ్మకం. కానీ అతని పరిస్థితులు, పరిచయాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు పరిశీలిస్తే అలా అనిపించటం లేదమ్మా. ఒక పక్క నా మీద అనురాగం వలకపోస్తుంది, మరొక పక్క నన్ను ఇంతగా కలవరపెట్టి నా భవిష్యత్తుకే భంగం కలిగించే ఆ బాబా సామాన్యుడు కదమ్మా. పోనీలేమ్మా, నా గొడవతో నిన్ను బాధ పెట్టడం ఎందుకు? నేనే ఇవాళ అటు ఇటు తేల్చేస్తాను. రవి, ఎక్కడికి నాన్న పిస్టల్ తీసుకుపోతున్నా? ఆ బాబా దగ్గరికేనమ్మా. అవునమ్మా, అతని నిజ స్వరూపం బయటపెట్టి
నా మీద పడ్డ అపవాదు తొలగించుకునేటంత వరకు మళ్ళీ నేను గడప అడుగు పెట్ట. రవి నువ్వు వెళ్ళొద్దు నాయన. అమ్మా భయపడుతున్నావా? అవును, రాబోయే అపాయం తలుచుకుంటే నా గుండెలు బ్రద్దలవుతున్నాయి. అపాయమా? నాకా? ఏమిటమ్మా ఇది? నీ కొడుకు శక్తి సామర్థ్యాల మీద నీకే నమ్మకం పోయిందా? నమ్మకం ఉంది కాబట్టి భయపడుతున్నాను. నా మాట విను, నువ్వు వెళ్ళొద్దు నాయన. అమ్మా నువ్వేనా ఇలా మాట్లాడేది? ధర్మాన్ని నిర్భయంగా నిర్వర్తించమని ఆశీర్వదించి పంపించవలసిన తల్లేనా ఇలా పిరికి మందు పోస్తున్నది? ఆ తల్లి కూడా ఒకరి ఇల్లాలే కదా నాయన. ఆమె తన భర్తను గురించి ఆలోచించడం న్యాయమేగా. అంటే నా భర్తకు నేనిచ్చిన మాట నిలబెట్టుకోవద్దు. ఆయన నాకు అప్పగించిపోయిన బిడ్డ ప్రాణాలు కాపాడడం నా బాధ్యత కదా. అదంతా నీ భ్రమ. రవి అమ్మా నేను తప్పకుండా విజయంతో తిరిగి వస్తాను. నీవు నన్ను గురించి ఎప్పుడు భయపడకుండా బాధపడకుండా నా శక్తి సామర్థ్యాలు నిరూపిస్తానమ్మా. రవి 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 నాయనా. అయ్యో భగవంతుడా, ఇదేం అన్యాయం. తండ్రి కొడుకులు కలిసి బ్రతికే భాగ్యానికి ఎలాగూ నోచుకోలేదు. పైగా ఇప్పుడు ఇద్దరి మధ్య ఈ భయంకర పోరాటం కల్పించావే. ఏమిటి పరీక్ష? మనల్ని పట్టుకోవాలని పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బహుశా బాబాయే మనల్ని పట్టివచ్చు. ముందు వాణ్ణి సభా చేయాలి, తరువాత సిఐడి ఇన్స్పెక్టర్ ఆ రవిని హతమార్చాలి. రే రత్నం, అయ్యా, ముందు మనం ఈ చోటు ఖాళీ చేయాలి. మీరంతా వెళ్ళి మన పాత మకాల్లోనే ఉండండి, నేను అక్కడికే వస్తాను. అలాగే సార్. క్విక్. ఓ నువ్వా? రానాయనా రా. ఎక్కడికి ప్రయాణం? సామాన్లన్నీ సర్ది తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావా? ఏమిటి నాయనా అలా మాట్లాడుతున్నావు? నేను ఒక పోలీస్ అధికారిని, నీకు తెలుసా? తెలుసు. తెలిసే మా అమ్మకు కానుకని వంకబెట్టి ఆ గొలుసు నాకిచ్చావు. దాన్ని ఫోటో తీయించి పోలీసులకు పంపించి నేను లంచం తీసుకున్నానని నాకు అపవాదు అంటగట్టావు. ఫోటో తీయించానా? నేనా? నాకేం తెలియదు నాయనా. ఇంకా నన్ను మోసం చేయలేవు. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నా మీద కత్తి విసిరింది ఎవరు? ఏమిటి నాయనా ఈ ప్రశ్నలు? నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నావు? ఇంతకాలం అపార్థమే చేసుకున్నాను, ఇప్పుడు సరిగా అర్థం చేసుకుంటున్నాను. నా మంచితనాన్ని అవకాశంగా తీసుకుని నా మీద ప్రేమాభిమానాలు వలకబోసి నన్ను మోసం చేశావు. నీ మీద నాకున్న వాత్సల్యాన్ని శంకిస్తున్నావా? వద్దు బాబు, అది పవిత్రమైంది. దాన్ని శంకించి మలినం చేయకు. చాలించు నీ నాటకం. నీ బ్రతుకు బయటపడే రోజు వచ్చింది. చెప్పు, అసలు నువ్వెవరు? చెప్పలేను. భగవాన్, నాకు చావు ప్రసాదించలేవా? లాభం లేదు. నీ మొసలి కన్నీళ్లు నా మనస్సు కరిగించలేవు. బయట ప్రపంచానికి వడ్డీ వ్యాపారం, లోపల దొంగల ముఠాకి ఆశ్రయం. చెప్పు బాబా, ఉద్దండం అనే పేరుతో చలామణి అవుతున్న గోపాల్కి నీకు సంబంధం ఏమిటి? బొంబాయి బ్యాంక్ దోపిడీ ముఠాకి నీవా వాడా నాయకుడు? నిజం చెప్పే వరకు నిన్ను కదలనివ్వను. నేను కదలను. బాబా బాబా, తప్పించుకోలేవు. పాతాళంలో ఉన్న బయటికి లాగుతాను. ఎక్కడికి పారిపోతున్నావు? అది నా ఇష్టం. అడగడానికి నువ్వు నన్ను గురించి సిఐడికి ఏం చెప్పావు? మమ్మల్ని అందరినీ పట్టించి నువ్వు మంచివాడు అనిపించుకోవాలనే? చెప్పు, ఇన్నాళ్ళు మేము దోచుకొచ్చిన సొమ్మంతా ఎక్కడ దాచావు?
నిజం చెప్పకపోతే నీ ప్రాణాలు తప్ప ఎవడో రైలు కింద పడి చనిపోతే నీ బట్టలు వాడికి తొడిగి నువ్వే చనిపోయావని ఇన్నాళ్ళు లోకాన్ని పోలీసుల్ని మోసం చేశావు. నన్ను మాత్రం మోసం చేయలేవు. చలపతి, నీ ప్రాణాలు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి. చెప్పు. ఎక్కడ దాచిపెట్టా? చెప్పని చెప్పా చెప్పా ఆ బాబాకు నీకు ఉన్న సంబంధం ఏమిటి? చెప్పు. ఆ బాబా ఎవరు? చెప్పు.
చెప్పు. చెప్పు. చెప్తాను. మా అందరికీ నాయకుడు బాధ. ఇన్నాళ్ళు గుంటివాడుగా నటించి మమ్మల్ని అందరినీ మోసం చేసి అదిగో బాబా, అతని అసలు పేరు ఏమిటి ఇదంతా? చెప్తాను పార్వతి. రండి. అంతా తర్వాత చెప్తాను. కూర్చోండి. ఇప్పుడు ఏమిటి చేయటం? హంతకుడు బాబా ఇట్లా వచ్చాడమ్మా? అతను హంతకుడని నీకెలా తెలుసు? తెలియకపోవటం ఏంటమ్మా, నేను కళ్ళారా చూచాను. ఒకరిని చంపి ఇటే వచ్చాడు. అడుగుదాడలను బట్టి అతను మన ఇంట్లోకి వచ్చాడే తెలుస్తుంది. వచ్చాడమ్మా, చెప్పమ్మా. రవి, నాకొక చిన్న సహాయం చేస్తావా? అదేమిటమ్మా అలా అడుగుతావు? తల్లిని మించిన దైవం లేదంటారు. చెప్పమ్మా, నీకేం కావాలి? మాట్లాడవేమమ్మా. ఆ బాబాని. ఆ బాబాని? ఏమిటమ్మా బాబాని? ఆయన్ని వదిలిపెట్టు బాబు. ఏమిటి? చట్టాన్ని ధిక్కరించి తిరుగుతున్న ద్రోహిని వదిలిపెట్టడమా? ఏమిటమ్మా ఈ అన్యాయం? ఏమిటి, ఎందుకు అని నన్ను అడగవద్దు. నేను చెప్పలేను. రవి, నువ్వు మాత్రం ఆయన్ని బంధించవద్దు. ఎక్కడైనా పోయి బ్రతకని. ఓహో, రవి, అతను ఇక్కడే ఉన్నాడన్నమాట. రవి, వద్దు బాబు. రవి, హలో, పోలీస్ స్టేషన్. రామదాస్ కి నా మాట విను. Yes, please. రవి, ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్. వద్దు నాయనా. హంతకుడు మా ఇంట్లోనే ఉన్నాడు. రవి, అవును సార్. రవి, మీరు దయచేసి వెంటనే రావాలి. రవి, అతన్ని నువ్వే తెచ్చావు. హంతకుడికి మన ఇంట్లోనే స్థానం ఇచ్చావు. ఎంతైనా ఇంత మంచితనం పనికిరాదు. రవి,
నా మాట విను నాయన. నీ చేతుల మీదుగా ఆయనకు బేటీ వేయకు. ఆ ఘోరం నేను చూడలేను. ఇందులో ఘోరమే ఉందమ్మా. నేను ఒక పోలీస్ అధికారిని, అతను ఒక హంతకుడు. మా ఇద్దరికి పొత్తిలా కుదురుతుందమ్మా. మా ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చే వరకు ఈ పోరాటం తప్పదు. వద్దు బాబు, అంత మాట అనొద్దు. నేను భరించలేను. నా మాట విని ఆయన వదిలిపెట్టు బాబు. అమ్మా, తల్లి కొడుకు ఉపదేశించే ఉపదేశం ఇదేనమ్మా? ఇప్పుడు నేను నీ తల్లిగా అడగడం లేదు. ఒక అబల, ఒక పోలీస్ అధికారిని ప్రాధేయపడి అడిగినట్లు అడుగుతున్నాను. సరే, నేను పోలీస్ అధికారిగానే సమాధానం ఇస్తున్నాను. ఎంతైనా నువ్వు చేసింది తప్పు. ఒక హంతకుడికి ఆశ్రయం ఇచ్చి ఇంట్లో ఉంచటం నేరం. ఆ నేరానికి నేను శిక్ష స్వీకరిస్తాను. నన్ను బంధించు నాయన. అంత మాత్రం చేత అతను నిర్దోషి కాలేడు. అమ్మా, ఎందుకమ్మా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నా మీద వచ్చిన అపనిందను తొలగించుకునే ఈ అవకాశాన్ని చేతులారా ఎందుకమ్మా పాడు చేస్తున్నావు? మాటలతో ఆలస్యం చేయవద్దు నాయన. పోలీసులు వచ్చేలోగానే ఆయన్ని విడిచిపెట్టు. అందుకే నా ప్రభుత్వం నన్ను జీతమిచ్చి పోషిస్తుంది. రామ్మా, రా. అమ్మా, ప్రాణం మీదకి వచ్చినా సరే నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తానని నాన్నగారి మీద నీవే కదమ్మా ప్రమాణం చేయించింది. మరి ఆ ప్రమాణం నేను నిలబెట్టుకోవద్దు. వద్దమ్మా, వద్దు. నా దారి కట్టు. అమ్మా, ఇవాళ నీకేదో మట్టి చెల్లించింది. లేదు నాయన. లేకపోతే అంతకుడికి నీ ఇంట్లో ఆశ్రయం ఇస్తావా? వాకిట్లోకి వచ్చే శరణు కోరిన వారికి ఆశ్రయం ఇవ్వడం నా ధర్మం కాదా? రవి, పోలీసులు వచ్చేస్తారు. ఆయన విడిచిపెట్టు నాయన. కావాలంటే నా ప్రాణం తీసుకో. అమ్మా, 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 నాకు ప్రాణం పోసి పెంచిన తల్లివి నీవే, తండ్రివి నీవే. ఆదర్శాలు బోధించి ధర్మ మార్గాన్ని చూపించిన గురువు నీవే, దైవము నీవే. మరి నీవే నన్ను ఆ ధర్మ మార్గాన్ని తప్పమని ఆజ్ఞాపిస్తున్నావా? ఈ పరిస్థితిలో నేను చేయగలిగింది ఒక్కటేనమ్మా. నీవు పోసిన ప్రాణాన్ని నీవే తీసుకోమ్మా. నువ్వే తీసుకో. లేదు, ఇక మీ అమ్మ మాట్లాడు. బాబా, అవును, ఏ నిజం నీకు తెలియకూడదని ఇంతకాలం దాచి ఉంచింది. ఆ నిజం బయటపడే సమయం వచ్చిందని భరించలేక కన్ను మూసింది నాయన. నీ తల్లి శాశ్వతంగా కన్ను మూసింది. అమ్మా, 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 అమ్మా. చలపతి, రవి, ఊరుకో నాయన. చనిపోయాడనుకున్న భర్త మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చిన తన కొడుకు భవిష్యత్తునే కోరి చివరకు తన ప్రాణాలనే ధారపోసిన ఉత్తమురాలు నీ తల్లి. ఏమిటి? అవును రవి, నీ తల్లి ముత్తైదు. కొన్ని సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న బాబాయే నీ తండ్రి చలపతి. బాబా? బాబా మా నాన్న? అవును, అతను హంతకుడన్న విషయం నీకు తెలియకూడదని ఆమె ప్రాణాలు విడిచింది. భర్తకు భార్యగా ఉండి సుఖపడేదానికన్నా బిడ్డకు తల్లిగా ఉండి అతని భవిష్యత్తును ఉజ్వలం చేయడమే స్త్రీధర్మమని
ప్రపంచానికి చాటిన పరమపావని నీ తల్లి.